నిన్న రాత్రి నుంచి ఒక వార్త మీకు ఎంతలాగా అంటే మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ఈయన ఒక మిస్టరీ ఇంటర్వ్యూ అని చెప్పాలి. ఎందుకు అంటే మీరు నిజాలు చెప్పాలి అన్నప్పుడు భారతదేశంలో ఎన్నో ప్రముఖ పత్రికలు ఉన్నాయి, టీవీ ఛానల్స్ ఉన్నాయి. సో వాళ్ళ వద్దకు వెళ్ళి ఇది జరిగిందండి, ఈ 4 రోజుల ఆపరేషన్ సింధూర్లో మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం చేసింది, సో అందులో మనకు ఏమైనా నష్టము జరిగిందా చూడండి. నాకు తెలిసి దీనిని అద్భుతంగా హ్యాండిల్ చేసే ఒక వ్యక్తి మన ఎయిర్ మార్షల్ ఏకే భారతి. ఇప్పుడు ఒక విలేకరి మీ దగ్గరకు వచ్చి ఈ ఆపరేషన్ సింధూర్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఏం చేసింది అంటే ఏకే భారతి గారు ఉన్నారు కదండి, ఆయనతో మాట్లాడండి అని మీరు చెప్పాలి. అది విడిచిపెట్టి చూడండి ఎన్ని అతి పెద్ద మీడియా కంపెనీస్ భారత్లో ఉన్నప్పుడు పనిగట్టుకొని ఈయన అనిల్ చౌహాన్ గారు పనిగట్టుకొని వెళ్ళి బ్లూంబర్గ్ అనబడే పత్రికకు ఒక ఇంటర్వ్యూ ఈయన ఎందుకు ఇస్తాడు? అది ఏంటి? వీడియో రికార్డింగ్ ఈయన ఇచ్చారు. బ్లూంబర్గ్ అంటేనే భారత్కు వ్యతిరేకంగా రాసే ఒక పత్రిక, ఒక టీవీ ఛానల్, వాళ్ళకు కూడా మీకు యూట్యూబ్ ఛానల్ ఉంది. పూర్తిగా ఇండియాకు నెగటివ్గానే. అంటే ఇప్పుడు వచ్చిన విలేకరి మీరు ఇలాంటి ఒక ఆపరేషన్ సింధూర్ ఎందుకు చేసి, ఈయన కదా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అంటే ట్రై సర్వీసెస్ యొక్క హెడ్. సో ఇప్పుడు ఎందుకు చేశారు అన్నప్పుడు మనం ఏం చెప్తాము? గ్లోబల్ టెర్రరిజం, తీవ్రవాదంపై భారత్ మొదలుపెట్టిన పోరు. ముంబై దాడులు జరిగినప్పుడు కూడా మా రెస్పాన్స్ జీరో, మేము ఏమీ చెయ్యలేకపోయాం. కానీ ఇవాళ మేము మా ట్రై సర్వీసెస్ను వాడి తీవ్రవాదులు ఎక్కడెక్కడ దాక్కుంటున్నారు, ఈ టెర్రరిస్ట్ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి, సో వీళ్లను స్పాన్సర్ చేసే పాకిస్తాన్ వాళ్ళ ఎయిర్ బేసెస్. ఇప్పుడు నన్ను అడిగితే ఈ J-17 ప్రొడక్షన్ ఫెసిలిటీ ఉంది చూసారా, దానిని కూడా మనం పూర్తిగా ధ్వంసము చేసి ఉంటే చాలా బాగుండేది. కానీ ఇక్కడ ఈయన అనిల్ చౌహాన్ గారు ఈ బ్లూంబర్గ్ జర్నలిస్టు ముందు కూర్చొని అవునండి మా ఫైటర్ జెట్ ఒకటి కూలిపోయింది, తరువాత మేము ఏదో ఒక రకంగా ఈ టాక్టికల్ మిస్టేక్ను అర్థం చేసుకున్నాము, తరువాత ప్రిసైజ్గా వెళ్ళి పాకిస్తాన్ మీద దాడులు చేశాము. ఏంటండి ఒక విమానం? ఆవిడ పదే అడుగుతున్నారు, ఒక ఫైటర్ జెట్టా అంటే ఫ్రెండ్స్ మీరు ఆలోచించారు అనుకోండి, పాకిస్తాన్ వాడు ఏం మాట్లాడుతున్నాడు అండి, 6 రఫేల్ విమానాలు కూలిపోయాయి, 2 సుఖాయ్ విమానాలు, అలాగే మన S-400 కూడా. అంటే S-400 ఉన్న లొకేషన్ని వాళ్ళు శాటిలైట్ ద్వారా గమనించారు, తరువాత వాళ్ళు ఒక మిసైల్ దాడి చేశారు, మన S-400 అక్కడ నుంచి మాయమైపోయింది. అంటే మన S-400ని వాళ్ళు కూల్చేసామని రాశారు కదా. ఒకవేళ ఇది నిజము అనుకోండి, మీరు చెప్తారు కదా, అంటే యుద్ధము అన్న తరువాత ఇరు వర్గాలు పోరు చేసినప్పుడు వాళ్ళకి నష్టము జరుగుతుంది, మీకు నష్టము జరుగుతుంది కదా. ఇప్పుడు ఒక్కసారి మీరు ఫిబ్రవరి 24, 2022 నుంచి రష్యా యుక్రెయిన్ యుద్ధాన్ని చూశారు అనుకోండి, దగ్గర 330 రష్యా ఫైటర్ జెట్స్ మీకు కనిపించకుండా పోయాయి. మేము షూట్ డౌన్ చేసాము అని చెప్పి యుక్రెయిన్ మీడియా క్లైమ్. ఏది? రష్యా వాళ్ళ ఫైటర్ జెట్స్, ఏది యుక్రెయిన్ వాళ్ళు. యుక్రెయిన్ దగ్గర ఏముందండి? పాతకాలపు సోవియట్ యూనియన్ ఫైటర్ జెట్స్ ఉన్నాయి. వాటిని పెట్టుకొని వీళ్ళు రష్యా వాళ్ళ 330 ఫైటర్ జెట్స్ను షూట్ డౌన్ చేసామని వాళ్ళు చెప్తున్నారు. సరేనండి, 300 కాదు, మీకు 200 కాదు, ఒక 100 ఫైటర్ జెట్స్ కూలిపోయే అనుకోండి, అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా. ఎందుకంటే యుక్రెయిన్లో అమెరికా వాళ్ళ F-16 విమానాలు ఉన్నాయి, అలాగే మీకు యూకే వాళ్ళు, జర్మనీ వాళ్ళు, వీళ్ళు ఇచ్చిన విమానాలు కూడా ఉన్నప్పుడు రష్యా వాళ్ళకి కూడా నష్టము జరుగుతుంది కదా. మీరేం చూస్తారు? ఒక సందర్భంలో ఒకే రోజు మేము 10 ఫైటర్ జెట్స్ను కూల్చేమని వాళ్ళు రాస్తారు. ఇందులో ఏది నిజం ఏది అబద్ధం నోబడీ నోస్. కానీ ఇలా జరిగినా, ఒకవేళ నిజంగానే మీరు రష్యా ఫైటర్ జెట్స్ను కూల్చినా మీ యొక్క అంతిమ లక్ష్యం ఏమిటి? మీ ఫైనల్ టార్గెట్ ఏమిటండి? విజయం, విక్టరీ, మీరు గెలవాలి, ఇదే కదా. ఇప్పుడు బాలాకోట్ దాడులు అన్నాము, మరి అభినందన్ వర్ధమాన్కి ఏమైంది?
మీడియా అంతా చూపించింది కదా. కానీ బాలాకోట్ దాడులు మీరు సక్సెస్ఫుల్గా చేశారా? టెర్రర్ క్యాంప్స్పై మీరు ఎగ్జాక్ట్లీ దాడులు చేశారా? దాడులు చేసి మీరు సురక్షితంగా వెనక్కి వచ్చారా? ఒక మిత్రుడు చెప్తున్నారు పొద్దున్నే మన వద్ద ఉండే సుఖాయ్ విమానాలు పూర్తిగా సేఫ్గా ఉన్నాయండి. రఫేల్ విమానాలు 36 విమానాలు కూడా ఆ స్క్వాడ్రాన్స్ అంతా చెక్కు చెదరకుండా ఉన్నాయి. మరి అలాంటప్పుడు మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ ఒక ఫైటర్ జెట్ కూలింది, దాని వివరాలు నేను చెప్పలేను అంటే ఏమిటి? ఇది చెప్పాలి కదా. ఇప్పుడు మీరు నిజాలు మాట్లాడాలంటే నిజాలే బ్లాక్ అండ్ వైట్లోనే చూడాలి. మీకు నాకు ఉండే విమ్స్ అండ్ ఫ్యాన్సీస్, ఆ భారత్ వెళ్ళింది పూర్తిగా పాకిస్తాన్ ధ్వంసం, ఇలాగ మనము మన చంకలు గుద్దుకుంటూ సంబరాలు, అలా కాదు కదా. ఏది ఫ్యాక్ట్? మీరు ఫైనల్గా వెళ్ళారండి, టెర్రర్ క్యాంప్స్ని ధ్వంసము చేశారు, 11 ఎయిర్ బేసెస్ను ఆధారాలతో చూడండి. ఇక్కడ ఇలాంటి ఒక సిచ్యువేషన్, ఈ లొకేషన్లో ఇలాగ ఒక ఎయిర్ బేస్ ఉంది. ఇప్పుడు చెప్పాలంటే నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఇలా ఉంది. మా బ్రహ్మోస్ దాడుల తరువాత నూర్ఖాన్ ఎయిర్ బేస్ ఇలా అయ్యింది, చూపిస్తున్నాము కదా ప్రపంచ స్థాయిలో. ఇంతకు ముందు వీడియోలో కూడా శశి థరూర్ గారి గురించి మాట్లాడాం. ఆధారాలతో, డాక్యుమెంట్స్తో ఇదే మేము చేసిన పని, ఇది ఎందుకు ఇది చేసాం. ఇప్పుడు ఆ బ్లూంబర్గ్ జర్నలిస్ట్ అసలు గ్లోబల్ టెర్రరిజం మీద మీరు ఇంత పెద్ద పోరు చేస్తారని మేము ఊహించలేదండి. అమెరికా మీడియా నెవర్ ఎవర్ ఇమాజిన్డ్ ఇవి కదా మాట్లాడాలి. వాళ్ళ దృష్టి అంతా ఏమిటి? మీ ఫైటర్ జెట్స్ ఎన్ని పోయాయి, ఎన్ని షూట్ డౌన్ అయ్యాయి, పాకిస్తాన్ వాళ్ళు ఎలా మీ మీద ఇవే అనమాట. అంటే వాళ్ళ మీడియా ట్రాప్. అందులో ఇంత పెద్ద వ్యక్తి ఈయనే కదండి హెడ్, ఈయన ఇలా దొరికిపోవడం. అసలు నువ్వు ఎందుకు ఇంటర్వ్యూ ఇస్తున్నావు? ఇవ్వాల్సిన అవసరం ఏంటి? ఇవ్వాలంటే ఒక హిందుస్థాన్ టైమ్స్కో, టైమ్స్ ఆఫ్ ఇండియాకో, ఇంకా చెప్పాలంటే ఎన్నో ప్రముఖ పత్రికలు, టీవీ ఛానల్స్ ఉన్నాయి కదా, వాళ్ళ దగ్గర మీరు మాట్లాడొచ్చు కదా. ఇదే ప్రశ్న ఏకే భారతి గారి దగ్గర అడిగినప్పుడు ఏమన్నారు? అవునండి, అలాంటి ఒక సంఘటన జరిగింది, దాని వివరాలు తర్వాత చెప్తాను. ఏమిటి? మన డెకాయ్ ట్రైనింగ్ జెట్స్, అంటే ఇందులో ఎటువంటి పైలట్ ఉండడు, ఇది ఒక డ్రోన్, దీనిని మనము విమానము లాగా శత్రువులకు చూపిస్తాము, ఇవి నేరుగా వెళతాయి, వాళ్ళ HQ-9 అనబడే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ దీని మీద దాడి చేస్తుంది, ఇది కూలిపోతుంది, తరువాత మన అసలు సిసలైన ఫైటర్ జెట్స్ పాకిస్తాన్ మీదకి వెళతాయి. ఇదే కదా ఒక వీడియోలో దీని గురించే మాట్లాడాం. మరి అలాంటి ఒక డెకాయ్ ఫైటర్ జెట్ అయి ఉండొచ్చు కదా, ట్రైనింగ్ ఫైటర్ జెట్. ఈ వివరాలు ఏమీ మాట్లాడలేదు. ఒక సుఖాయ్ విమానం కూలిపోయింది, రఫేల్ విమానం కూలిపోయింది చెప్పొచ్చు కదండి, అవుతుంది కదా. యుద్ధము అన్నప్పుడు వాడు కూడా ప్రయత్నాలు చేస్తాడు కదా. అవి ఏమీ చెప్పకుండా అవును అలాంటిది ఒక టాక్టికల్ మిస్టేక్ అయ్యింది, తరువాత మమ్మల్ని మేము కరెక్ట్ చేసుకున్నాము, వాళ్ళపై దాడులు చేశాము, సక్సెస్ఫుల్గా ఎయిర్ స్ట్రైక్స్ జరిగాయి, ఇవన్నీ ఎందుకు? అది బ్లూంబర్గ్ లాంటి పత్రికతో మీరు ఎందుకు మాట్లాడతారు? సో ఇప్పుడు ఇదంతా ఆలోచించినప్పుడు ఇది ఒక మిస్టరీలా ఉంది. ఇవాళ మీరు ఎక్స్ ప్లాట్ఫామ్ చూసారో అనుకోండి, తెలియని నెంబర్స్లో ఫైటర్ జెట్స్ కూలిపోయాయి, ఇది వాళ్ళు రాస్తారు. ఇప్పుడు ఈయన ఒకటి చెప్తే వాళ్ళు ఇంకొకటి రాస్తారు. వెస్టర్న్ మీడియాకు భారత్ ఓటమి అనేది పండుగ అండి. వాళ్ళు లిటరల్గా ఎదురు చూస్తారు. ఇవాళ మీరు 11 ఎయిర్ బేసెస్, 9 టెర్రర్ క్యాంప్స్ ఇవన్నీ పక్కకి వెళ్ళిపోయి భారత్ యొక్క ఫైటర్ జెట్ కూలిపోయింది. వాళ్ళ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫే చెప్తున్నారు, 1 కాదు 2 కాదు, ఈ నంబర్స్ ఇంకా బయటికి రాలేదు, చాలానే కూలిపోయి ఉండొచ్చు, ఇవి వాళ్ళు రాస్తున్నారు. ఇలాంటి అవకాశము మీరు ఎందుకు ఇస్తారు? ఇవ్వాల్సిన అవసరం ఏమిటి? అసలు బ్లూంబర్గ్కి మీరు ఇంటర్వ్యూ ఎందుకు ఇచ్చారు? దీని మీద ఒక ఎంక్వైరీ పెట్టాలి. అసలు ఈయన ఎందుకు ఇలా మాట్లాడారు అనేది గవర్నమెంట్ మీకు ఈయన మీద ఒక కమిటీ వేసి మీరు ఎందుకండి వాళ్ళకి ఇంటర్వ్యూ ఇచ్చారు ఖచ్చితంగా అడగాలి. ఈ నిజాలను మనం బయట పెట్టాలని నాకైతే అనిపిస్తుంది. మరి మీరు కూడా అలాగే ఆలోచిస్తున్నారా? ఉన్నది ఉన్నట్టు మాట్లాడడంలో మీకు ఏమిటి నష్టము? ఇది నేను అడిగే ప్రశ్న. మరి మీకు కూడా అలాగే అనిపిస్తుందా, లేదా ఇందులో చాలా మిస్టరీస్ ఉన్నాయని చెప్పి మీరేమైనా భావిస్తున్నారా? కామెంట్స్లో రాయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.